తపస్కాల ధ్యానమాలిక. ఈరోజు ధ్యానాంశము పిలాతుని తీర్పు. యూదా మతాధికారులు ఎన్ని ఆరోపణలు చేయుచున్నా యేసు పల్లెత్తుమాట కూడా మాట్లాడక మౌనముగా ఎండుట పిలాతుకు ఆశ్చర్యము కలిగినది. వీళ్ళెన్ని నేరాలు మోపుచున్నారో వింటున్నావా? నీ సమాధానము ఏమిటి? మార్కు సువార్త అధ్యాయం 15 వచనాలు 24. యేసు పెదవి విప్పలేదు, తనను తాన సమర్థించుకుంటూ ఏమైనా చెప్పునేమోయని పిలాతు ఎదురుచూశాడు. కాని ఫలితం లేదు. తప్పు చేసిన వాడైతే కప్పిపుచ్చుకోటానికి ఆరాటపడుతాడు. ఎన్నో విధాలుగా తనను తాను సమర్థించుకొనుటకు ఆరాటపడతాడు. తప్పులేనివాడు మౌనంగా యుంటాడు. మౌనమే అతని నిర్దోషిత్వానికి సాక్షిగా నిలుస్తుంది. అలాగే యేసు మౌనము మాట్లాడుతోంది ఆయన నిర్దోషి అని. అంతటా పిలాతు ఇతనిలో నాకెలాంటి నేరము కనిపించుటలేదన్నాడు. లూకా సువార్త అధ్యాయం 23 వచనాలు 4. వెంటనే మతాచార్యులు, ఫరిజేయులు కలవరపడ్డారు. యేసుపై కక్షకట్టి నిష్కారణముగా అతనిని అంతం చేయాలని చూస్తున్నారని గ్రహించాడు. యేసు శిక్షార్హమైన నేరము ఏదీ చేయలేదని విడిపించుదామనుకున్నాడు. అప్పుడు ఆయనలో ఒక ఆలోచన వచ్చింది. వాడుక ప్రకారము పాస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేసే ఆచారమున్నది. ఆ సాంప్రదాయము ప్రకారము యేసుని విడుదల చేయవచ్చని తలపోశాడు. అందుకే యూదుల రాజును విడుదల చేయమంటారా అని ఆశతో అడిగాడు. మార్కు సువార్త అధ్యాయం 15 వచనాలు 6-10. యేసు లౌకికమైన రాజు కాడని, అతని వలన పిలాతు సార్వభౌమత్వానికి డోకాలేదని, ఎలాంటి హాని జరగదని పిలాతు ఊహించాడు. ఎలాగైనా యేసుని విడుదల చేయాలని అతని ప్రయత్నము బందిపోటుగా, తిరుగుబాటుదారుగా జైలులో ఒక ఖైదీ బరబ్బా అనేడివాడు ఒకడున్నవాడు. దోషి యేసైన నిర్దోషి ఎవరిని విడుదల చేయాలి? ఇది యూదుల ఆచారమని యోహాను కూడా వ్రాసియున్నాడు. యోహాను సువార్త అధ్యాయం 18 వచనాలు 39. యూదుల ఈజిప్టు దాస్యం నుంచి విముక్తులైన చారిత్రాత్మక ఘట్టం. కాబట్టి ఈ స్వాతంత్ర్య దినము నాడు ఒక ఖైదీకి స్వేచ్ఛను ఇచ్చుటలో ఆశ్చర్యము లేదు. పిలాతు ప్రయత్నాలు ఫలించలేదు. యేసుకు బదులు బరబ్బాను విడుదల చేయమని ప్రజలు నినాదాలు చేయుచున్నారు. మతాచార్యుల ప్రార్భలంతోనే ప్రజలు ఈ విధముగా కేకలు వేయుచున్నారని పిలాతు గ్రహించాడు. కాని అతడు నిస్సహాయుడయ్యాడు. ధర్మ సంకటములో తల్లడిల్లుతున్న పిలాతుకు యేసు గలిలయ వాసుడనే సమాచారము అందింది. తక్షణమే ఆలోచించాడు. గలిలయ తన ఆధీనములోనిది కాదు. అది హెరోదు అంతిపాసు పాలనలోనది. ఆ హెరోదు రాజు కూడా ప్రస్తుతం అచటనే యున్నాడు. పాస్క పండుగ నిమిత్తమే అక్కడకు వచ్చాడని తెలుసుకున్నాడు. ఆ వార్త అతనికి కొంత ఊరట కలిగించినది. ఇతనిని ఈ గలిలయవాసుని అంతిపాస్ హెరోదు వద్దకు పంపించాడు. అలా వారు పిలాతు నుండి వెళ్లారు. దానికి ముందు పిలాతు యేసుపై మోపిన నేరాలలో ఒక నేరము మాత్రము విచారింపనెంచి, నీవు యూదుల రాజువా అని యేసుని అడిగెను. అందులకు యేసు, నేను రాజునని ఎవరు చెప్పారు? నీ స్వజనులే ఈ నేరము నీమీద తెచ్చారు అనగానే యేసు నేను రాజుని అని అంగీకరించాడు. అయినా నా రాజ్యము యహలోక సంబంధమైనది కాదు. దైవ ప్రజలారా, పిలాతుడు చేసినరితో మాట్లాడుచున్నది ఎరుగడు. క్రీస్తు దేవుడనియు అతడే పరలోక భూలోకంల సృష్టిత్తేని అంత్యదినాల్లో నరులకు తీర్పు చెప్పుడనియు పిలాతు గ్రహించి తెలుసుకుని ఉన్నచో విశ్వసించినచో రాజువా అని అడిగి ఉండేడివాడు కాడు. ఈ విషయములో పిలాతుని కంటే మనము అధికులము. యేసు మన రాజని అంగీకరించి విశ్వసించుచున్నాము. జ్ఞానస్నానము పొంది మనము దేవుని ప్రజలమై యున్నాము. రాజ్యములోయున్న ప్రతివారు రాజును సేవించాలి. యేసు మన రాజని మనము విశ్వసించిన మాత్రము చాలదు. కార్యరూపమున ఆయన రాచరికమును ప్రకటించవలేను. ఎల్లప్పుడు ఎల్లవేళల ఆయన ఆజ్ఞ శరసావహించవలేను. అట్లు నడుచుచున్నావా? యేసు రాజునని ఒప్పుకొని, నా రాజ్యము యెహలోక సంబంధమైనది కాదు, అందు నిమిత్తమైన ఈ లోకమునకు వచ్చాను. ప్రతి సత్యసంబంధుడు నా స్వరమును వినుచున్నాడు అని వివరించెను. యూదులెట్టి నేరారోపణలు చేసిన యేసు మౌనముగా యున్నాడు. కాని తన దేవత్వమును గూర్చిగాని, భూలోకమునకు తాను వచ్చిన విషయమును గూర్చిగాని తన్ను ప్రశ్నించినప్పుడు మాత్రము ఆయన ఓరకుండక ప్రత్యుత్తరము ఇచ్చియున్నారు.
కాబట్టి తన రాజ్యము భూలోక సంబంధమైనదిగాదని వివరించియున్నారు. ఆయన రాజ్యము జ్ఞాన రాజ్యమేయున్నదని తెలియచున్నది. అందువలననే మనము ఎల్లవేళల పరలోక జపములో మీ రాజ్యము మాకు వచ్చునుగాకయని చెప్పుకుంటున్నాము. యేసురాజుని సర్వలోకము ఒప్పుకొనునట్లును ఆ జ్ఞాన రాజ్యము అంతటా వ్యాపించినట్లును మనము ఆ జపము చెప్పుచున్నాము. క్రీస్తుని రాజుగా ఇంకా ఎందరో ఒప్పుకొనివారు, తెలియనివారు ఉన్నారు. వారందరికి కూడా క్రీస్తు రాజుగా ఉండవలెనని కూడా మనము జపించాలి. ఒకే మంద ఒకే మేపరి అనేడి విశ్వాస రేవులోకి అందరిని చేర్చమని వేడాలా. ఎందరో తెలుసుకోలేకపోవుట చాలా విచారకరమైన విషయము కాన నీవు క్రీస్తు రాజ్యము వ్యాపించుటకు నీ శక్తి కొలది ప్రయాసపడుచున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకునుము. నేను ఏమి చేయలేను, నావల్ల కాదు అని అనకూడదు. అలా అన్నామంటే అది ఒప్పుకోతగనది కాదు. క్రీస్తువులందరూ ఐక్యముగా నిష్కపటముగా క్రీస్తు ఆజ్ఞలు పాటించితిరేని సరియైన క్రీస్తు మార్గములో నడచిన ఎడల వారి నడవడి సుమాతుకమను జూచి అన్య క్రైస్తవులందరూ సత్యవేదములో ప్రవేశించుటకుత్సాహము చూపుటేగాక క్రైస్తవుని అనుచరులుగా మారుదురు. ఆ విధముగా క్రీస్తు రాజ్యము తప్పక విస్తరింపగలదు. మన దుష్ట ప్రవర్తన వలన కూడా కొందరు అవిశ్వాసులు దైవరాజ్యములోనికి రాలేకపోయి యుండవచ్చును. కానముందు నీ ప్రవర్తన మార్చుకో. ఆదర్శ క్రైస్తవ జీవితము జీవించుటకు నీ సమయమును వెచ్చించుము. నీవే స్వయముగా ఈ మాటంటున్నావా? ఇతరులు నీ గురించి ఇది చెప్పారా? నేను యూదుడనుకొనుచున్నావా? నీ ప్రజలే, ప్రధానార్చకులే, ధర్మశాస్త్ర బోధకులే నిన్ను నాకు ఒప్పగించారు. మరి నీవేమి చేశా? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకమునకు సంబంధించిన వాడనైతే యూదులు నన్ను పట్టుకోకుండా నా దళాలు నా పక్షాన పోరాడి యుండేవారు. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యానికి సాక్ష్యమిచ్చుడికే ఈ లోకానికి వచ్చాను. సత్యము పాటించువారు నా మాట వింటారు. సత్యమంటే ఏమి? యేసు మౌనము. పిలాతు ఇతనిలో నాకు ఏ దోషం కనిపించలేదు. యూదయ నుండి గలిలయ వరకు ప్రజలలో విప్లవము రేపుతుంటే మీకు వీనియందు ఏ దోషము కనిపింపలేదా? ప్రధామాచార్యులు పెద్దలు మరిన్ని నేరములు మోపుచుండగా పిలాతు యేసుని జాచి, వీరు నీమీద ఇన్ని నేరములు మోపుచున్నా నీవు ప్రత్యుత్తరము చెప్పవా? నేరములన్నింటినీ ఒక్కమాటలో సమాధానము చెప్పగలడు. కాని ఆయన మనకే ఆ అవమానములు పితురిలు భరించవలేనని ఆరుకుండెను. దీనిని బట్టి ఎల్లప్పుడూ మన సుక్కుతవర్తనమే, అనగా మన మంచి నడవడిక, మన నిర్దోషిత్వమునకు ఆయన చిత్తగించిన ఈవిదర్శనమే ఉన్నదని గ్రహించవలెను. దుర్జనులు, అపదూరులు, నిందలు, లేనిపోని తప్పులు మంచివారిపై మోపుక మానరు. కాని మనము అందరికీ సుమాతృకగా జీవించినట్లయినా మంచివారు మనలను గుర్తించి దుష్టులు మనపై వేసిన అబాండములన్నిటినీ అర్థము చేసుకునగలరు. యూదులు ఎన్ని తప్పుడు నేరములు యేసుపై మోపిన పిలాతు యేసు నిర్దోషియని గ్రహించాడు గదా. నోరు మెదపక సమస్తము ఓర్పుతో భరించెను. బంగారము కరిగించిన కొలది వన్నెవచ్చినట్టులా మనము దుష్టులచేత అన్యాయముగా తప్పుడు నేరములు మోపబడిన ఎడల సర్వేశ్వరుని వలన అధిక బహుమానము పొందెదము. కాన అట్టి అవమానములను ఓర్పుతో భరించుదాము, మంచి మనస్సుతో స్వీకరించుదాము. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.